హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర చికెన్ పచ్చడి అనమాట. గోంగూర చికెన్ పచ్చడి చేస్తున్నా. నేను ఎంతెంత తీసుకున్నానో ఇది షార్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి. ఎంతెంత తీసుకున్నానో చికెన్కి గోంగూర ఎంత తీసుకున్నా, గోంగూరకి చికెన్ ఎంత తీసుకున్నా ఇది షార్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి. ఇది వచ్చేసి చింతపండు అనమాట. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నా. ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తా. చికెన్ పచ్చడి చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక కళాయి తీసుకుందాం. ఆ కళాయిలో వచ్చేసి ఆయిల్ వేసుకుందాం. ఇది పల్లి ఆయిల్ అనమాట. పల్లి ఆయిల్ అయితేనే బాగుంటుంది గోంగూర చికెన్ పచ్చడికి. కంపల్సరీ పల్లి ఆయిలే తీసుకోండి. ఇందులో హాఫ్ పోసుకోండి ఫస్ట్. గోంగూరని అన్నమాట కట్ చేసుకోవాలి. గోంగూర పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఆకులు, అలా కాకుండా గోంగూరని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని పెట్టుకోండి. వేసుకుంటే అది మంచిగా కనపడుతుంది అన్నమాట. గోంగూర చికెన్ పచ్చడిలో గోంగూరని మనం మగ్గించుకుందాం. పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. దీని మీద పెట్టేసుకుందాం మనం గోంగూర. ఇప్పుడు ఈ పొయ్యి మీద మనం చికెన్ అనమాట. చికెన్కి ఒక కళాయి పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అనేది ఇంకాలన్నమాట. చికెన్ వేసేసుకుందాం ఇందులో. నేను బోన్ చికెనే తీసుకున్నాండి. బోనే బాగుంటుంది. బోన్ చికెన్ అయితేనే బాగుంటుంది పచ్చడికి, గోంగూర చికెన్ పచ్చడికి. బోన్స్ అనేది మన గోంగూర ఇవన్నీ కలిస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. బోన్స్ మనం టేస్ట్ చేయడానికి. ఇప్పుడు ఇది ఇందులో వేసాం కదా, ఇందులో పసుపు వేసుకున్నాం. పసుపు ఒక 2 స్పూన్లు వేసుకున్నామండి. సాల్ట్ అనేది కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఈ చికెన్ ముక్కలకి అనేది పట్టాలి కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను నేను. చికెన్ మంచిగా క్లీన్ చేసుకున్నామండి, వాష్ చేసుకున్నాం చికెను. ఇందులో అల్లం పేస్ట్ అనేది కొంచెం వేసుకోండి. కొంచెం ఏమో మన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం వేసుకుంటే చాలు. ఫస్ట్ గోంగూర వద్దుద్దాం ఫ్రెండ్స్. చూసారా గోంగూర అనేది ఉడికిపోయింది. చూసారా గోంగూర ఎంత ఉందో, ఇప్పుడు ఎంత కొంచెం అయిపోయిందో గోంగూర. ఉడకాలన్నమాట గోంగూర. మూత పెట్టి చింతపండు ఉంది కదా, చింతపండు రసం తీసుకున్నాం ఇప్పుడు నేను. చింతపండు రసం ఉంది కదా, ఇప్పుడు ఇదనమాట గోంగూరలో పోసేసుకోవాలి. మనం గోంగూరలో పోసేసుకున్నామండి చింతపండు రసం. ఇదన్నమాట వాటర్ అంతా ఇంకాలన్నమాట, లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది. ఇదన్నమాట మొత్తం ఇంకాలన్నమాట. దగ్గర పడేసి ఆయిల్ తేలాలన్నమాట. ఈ గోంగూరలో ఆయిల్ అనేది తేలాలి. అప్పటి వరకు ఇది మంచిగా మగ్గాలన్నమాట. గోంగూర వాటర్ అనేది ఇంకి ఆయిల్ తేలాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. చికెన్లో వాటర్ వచ్చింది చూసారా, వాటర్ అనేది మొత్తం ఇంకాలన్నమాట. పైన మూత పెట్టుకోకండి, మూత పెట్టుకుంటే ఇంకెక్కువ వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. మూత పెట్టుకోవద్దు. వాటర్ అనేది మొత్తం ఇంకాలన్నమాట. చికెన్ పచ్చడికి మనం ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవాలి కదండి. మసాలా రెడీ చేసుకుందాం.
కళాయి పెట్టుకుందాం. చిన్న స్పూన్ అండి, మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్లు, తీసుకోండి మెంతులు. ఇందులో వచ్చేసి చిన్న ముక్క దాల్చిన చెక్క అన్నమాట. లవంగాలండి, ఒక 5-6 లవంగాలు తీసుకోండి. ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండి ధనియాలు. జీలకర్ర అండి, జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసుకోండి. మీకు కావాలనుకుంటే ఆవాలు వేసుకోవచ్చు, నేనైతే ఆవాలు వేసుకోవట్లేదు. ఆవాలు వేసుకుంటే ఏంటంటే బ్లాక్ అయిపోతుంది అన్నమాట పచ్చడి. నేనైతే ఆవాలు వేసుకోవట్లేదు. కావాలనుకుంటే ఆవాలు వేసుకోవచ్చు అన్నమాట, నేనైతే ఆవాలు వేసుకోవచ్చు. వేగిపోయిందండి, వేగిపోయినాయి కదా, మనం ఒక ప్లేట్లో పోసేసుకుందాం. ప్లేట్లో పోసేసుకుందాం. కళాయి పెట్టేసుకుని కళాయిలో ఆయిల్ వేడి చేసుకో. పల్లి ఆయిల్ అండి, పల్లి ఆయిలే తీసుకోండి, వేరే ఆయిల్ తీసుకోండి. ఫ్లేవర్ కోసమే అన్నమాట, ఇలాచీలు ఇవి ఫ్లేవర్ కోసమే. ఇవి ఆయిల్లో ఫ్రై కాగానే మళ్ళీ తీసేద్దాం. ఇవి ఫ్లేవర్ కోసమే ఇస్తున్నాను అన్నమాట నేను. కొంచెం ఇందులో వేగాక అవి తీసేద్దాం. మళ్ళీ ఫ్లేవర్ అనేది చికెన్కి గోంగూర చికెన్ పచ్చడి పట్టడానికి అన్నమాట. ఈ ఫ్లేవర్ కోసమే వేసేది నేను. కొంచెం వేగంగానే తీసేద్దాం అన్నమాట. ఇవి కూడా తీసేద్దామండి, వేగినాయి కూడా తీసేద్దాం. ఇవి ఏంటంటే మనం మసాలా పడతాం కదండి, మసాలా దాంట్లో ఇవి కూడా వేసేసి పట్టేసుకోవాలన్నమాట. మనం మసాలా పడతాం కదా, ఆ మసాలాలో చికెన్లో వాటర్ అంతా పోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం కాగబెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ అనేది అందులో పోసేద్దాం. ఈ ఆయిల్లో ఈ చికెన్ అనేది ఫ్రై అవ్వాలన్నమాట. వేడి చేసి పోస్తున్నాం కదా ఆయిల్లో ఇది ఫ్రై అవ్వాలన్నమాట. ముక్క అనేది మరీ క్రిస్పీగా ఉండొద్దండి పచ్చడికి, మరీ గట్టిగా ఉండొద్దు, మీడియంలో ఉండాలన్నమాట. ఇది ఇప్పుడు ఈ ఆయిల్లో ఇది ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది చికెన్లో బాగా ఫ్రై అవ్వాలండి. చికెన్ అనేది ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదండి, ఈ ఆయిల్లో అల్లం పేస్ట్ కొంచెం మనం ఆయిల్ అందులో పోయాక ఇంకా ఆయిల్ మిగిలింది కదా, ఈ ఆయిల్లో మనం అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట అల్లాన్ని. ఇందులోనే ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి.
అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగాలన్నమాట. అల్లం పేస్ట్ అనేది వేసి నేను ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. బంద్ చేసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. పక్కన పెట్టేసి గోంగూర ఉడికి ఆయిల్ తేలిందో లేదో చూద్దామండి. చూసారా, గోంగూర మొత్తం ఆయిల్ తేలించి ఇది కూడా ఉడికిపోయింది గోంగూర. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. గోంగూర మొత్తం దగ్గర పడింది అనమాట, ఉడికి ఆయిల్ తేలింది. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. గాలికి పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టేసి పక్కనకి వెళ్ళి ఫ్యాన్ గాలికి పెడదాం. అన్నీ కదండి, ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసుకుందాం. మనం వేయించుకున్నాం కదా ఇందాక బిర్యానీ ఆకును 3 ఇలాచి, అవి కూడా ఇందులోనే వేసేసుకోండి. చూపి ఇది కొంచెం వేగాలన్నమాట. ఇలా ఉన్న గడ్డతోనే తీసుకోండి, ఎందుకంటే చికెన్ ముక్కలు అనేవి చెడవు అనమాట. ఇట్లా లేపేసి ఇలా వేస్తే అయిపోతుంది. చాలా అండి, ఇక చికెన్ వేగడం మరీ వేగితే చికెను అనేది గట్టి పడుతుంది ముక్క, బాగుంది పచ్చడికి, గోంగూర చికెన్ పచ్చడికి. ఇలా వేగితే చాలండి. ఇది కూడా చల్లారాలన్నమాట. ఫ్యాన్ గాలికి పెట్టేసుకుందాం. ఇంకోండి గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా మనం, గోంగూర చింతపండు ఇది అన్నమాట పేస్ట్. ఇది వచ్చేసి అల్లం ఎల్లిపాయ పేస్ట్, ఎల్లిపాయలు వేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నది అనమాట. ఇది వచ్చేసి చికెన్ వేయించుకున్నాం కదా మనం, అదనమాట. ఇది ఫ్యాన్ గాలికి ఆరాలన్నమాట. గోంగూర చికెన్ పచ్చడి చేసుకున్నామండి. ఇప్పుడు ఈ చికెన్ వేగిన చికెన్ ఉంది కదా, గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక బేసన్లోకి పోసుకోండి చికెన్ని. గోరువెచ్చగా ఉండాలన్నమాట చికెను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లిపాయలు వేసుకున్నాం కదండి, ఇది చల్లారింది కదా, వేసేసుకున్నాం. పెద్ద గంట అండి ఇది. కారం ఎక్కువ ఉంటేనేమో తక్కువ వేసుకోండి, కారం ఏమైనా తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నా, 1.5 స్పూన్ వేసుకుంటున్నా కారం. సాల్ట్ ఆల్రెడీ మనం ఇందాక 1 స్పూన్ వేసుకున్నాం చికెన్లో, 3 స్పూన్లు వేసుకుంటున్నా కారం. ఉప్పు 3 స్పూన్లు వేసుకున్నా అండి, ఇందాక 4 వేసాం, ఇప్పుడు 3 వేసుకున్నా. ఇప్పుడు మనం పట్టుకున్నాం కదా మసాలా పౌడర్ వేసేసుకుంటాం. మనం కలిపేసుకున్నాం. లాస్ట్లో ఫైనల్లో గోంగూర వేసుకోవాలన్నమాట. ఇవన్నీ ముక్కలకి పట్టాలన్నమాట. పట్టాకనే మనం గోంగూర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చికెన్ అనేది గోరువెచ్చగా ఉండాలన్నమాట. చికెన్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవన్నీ కలుపుకుంటే చికెన్కి అనేది పట్టదన్నమాట. దీంట్లో మనం గోంగూర యాడ్ చేసుకున్నాం. ఇది మంచిగా కలిసింది కదండి. ఇప్పుడు ఇందులో మనం గోంగూర ఉంది కదా, చింతపండు గోంగూర ఉడకబెట్టుకొని అది యాడ్ చేసుకున్నాం. ఇందులో మనకు ఆయిల్ కనపడట్లేదు కదండి, మంచిగా మగ్గితే ఆయిల్ అనేది పైకి వెళ్తుంది అన్నమాట. కారం సరిపోయిందా లేదా చూసుకోండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో ఆయిల్ కనపడట్లేదు కదండి, ఆయిల్ మామూలుగా కనపడుతుంది. కానీ రేపు మార్నింగ్ అయిందనుకోండి ఆయిల్ మొత్తం అనేది కనపడుతుంది అన్నమాట.
కలుపుకోవాలన్నమాట. గోంగూరను చికెన్ మొత్తం కలిసేటట్టుగా. గోంగూర చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం బయట కొనుక్కొని తినడం కన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. బయట వాటిల్లో వాళ్ళు ఏం కలుపుతారో మనకి ఏం అర్థం కాదు. అందుకని మీరు నాది యూట్యూబ్లో నేను పెట్టా కదా, చూసి మంచిగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.